అనేది పాత మాట, అస్సలు తగ్గేదేలే అనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట. ఈ మాటను ఖాయం చేసుకోండి. చెప్పిన టైంకి చెప్పిన డేట్కి వచ్చి తీరుదాం అంటున్నారు ది గ్రేట్ పుష్పరాజ్. రావటం కూడా అట్టా ఇట్టా కాదు, అద్దరిపోయే రేంజ్లో ఉంటుందని హింట్ ఇస్తున్నారు. 1000 కోట్ల బిజినెస్ టార్గెట్ చేస్తున్న పుష్పరాజ్ కథా కమామిషి ఇంకోసారి మాట్లాడేసుకుందాం రండి. ఒక్కసారి ఓ అన్నాక ఓ అనే ప్రసక్తే లేదు అనంటోంది పుష్ప యూనిట్. చెప్పిన తేదీకి రావడం పక్కా అని అంటున్నారు మేకర్స్. ఇంకా షూటింగ్ జరుగుతోంది. అది పూర్తయ్యేదెప్పుడు, విజువల్ ఎఫెక్ట్స్ సరిచూసుకునేదెప్పుడు, ఇన్నీ చేసుకుని ఆగస్టు 15కి వచ్చేస్తారంటారా అని లేనిపోని డౌట్స్ ఎవరికీ అక్కర్లేదని, ఒకవేళ ఎవరైనా అలాంటి అనుమానపు మాటలు అన్నా పట్టించుకో అక్కర్లేదని భరోసా ఇస్తోంది పుష్ప యూనిట్. అన్నీ అనుకున్న ప్రకారం జరుగుతున్నాయి. ప్రాడక్ట్ అద్భుతంగా వస్తోంది. 1000 కోట్లు కొల్లగొట్టడం పక్కా అనే మాటలు వినిపిస్తున్నాయి యూనిట్ మెంబర్స్ నుంచి. ఫస్ట్ పార్టీకి మన దగ్గరే కాదు, నార్త్ నుంచి కూడా ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తోంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని సీక్వెల్ ని నెవర్ బిఫోర్ అనేలా తీర్చిదిద్దుతున్నారు కెప్టెన్ సుకుమార్. ఆగస్టు 15న రిలీజ్ కావడానికి పుష్ప సీక్వెల్ సిద్ధమవుతోంది. ఆ డేట్కి ఇప్పటిదాకా సింగం అగైన్ మాత్రమే నార్త్ నుండి బరిలో ఉంది. ఎంతమంది ఉంటే ఏంటి, పుష్పగాడికున్న రేంజ్, క్రేజ్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది అని అంటోంది అల్లు ఆర్మీ. అసలు తగ్గేదేలే అనే యాటిట్యూడ్ని తామంతా అలవాటు చేసుకుంటున్నామని అంటున్నారు అల్లు సైన్యం. సంక్రాంతి సందర్భంగా వరుస అప్డేట్స్ ఇస్తున్న ప్రభాస్ పెద్ద పండుగ రోజు బిగ్ న్యూస్ చెప్పారు. మారుతి డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ రివీల్ చేస్తూ సినిమా మీద అంచనాలు పెంచేశారు. ఈ సినిమా లుక్ చూసిన ఆడియన్స్ డార్లింగ్ మరోసారి పాన్ ఇండియా రేంజ్లో ప్రయోగానికి రెడీ అవుతున్నారా అని ఫీల్ అవుతున్నారు. పాన్ ఇండియా మూవీ అంటే యాక్షన్ డ్రామానే అనే ట్రెండ్ సెట్ అయింది. ఇప్పటివరకు నేషనల్ లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాలన్నీ భారీ యాక్షన్ ఎపిసోడ్తో తెరకెక్కినవే. బాహుబలి, కేజీఎఫ్, సలార్ ఇలా ప్రతి సినిమా యాక్షన్ బ్యాక్డ్రాప్లోనే రూపొందింది. ఈ ట్రెండ్ మార్చి కొత్తగా ట్రై చేసిన ప్రతిసారి అనుకున్న రేంజ్ సక్సెస్ రావడం లేదు. గతంలో రాధేశ్యామ్ లాంటి రొటీన్ డ్రామాను పాన్ ఇండియా రిలీజ్కు ట్రై చేసి ఫెయిల్ అయ్యారు డార్లింగ్. అయినా మరోసారి కామెడీ సినిమాతో పాన్ ఇండియా రిలీజ్కు రెడీ అవుతున్నారు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా రాజా సాబ్. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ రివీల్ చేసిన మేకర్స్ సినిమా మీద అంచనాలు పెంచేశారు. చాలా రోజులుగా సీరియస్ యాక్షన్ మోడ్లో ఉన్న డార్లింగ్ ను కాస్త ఎంటర్టైన్మెంట్ సైడ్ తీసుకొస్తున్నాము అన్న హింట్ ఇచ్చారు. ప్రభాస్ కామెడీ టైమింగ్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. గతంలో బుజ్జిగాడు, డార్లింగ్ లాంటి సినిమాల్లో తన కామెడీతో అలరించిన డార్లింగ్ ఇప్పుడు మరోసారి అదే స్టైల్ను ట్రై చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ కూడా రాజా సాబ్ కోసం క్యూరియస్గా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతికి ప్రతి తెలుగింట్లోనూ రమణగాడి పేరే వినిపిస్తోంది. పెద్ద పండక్కి రిలీజ్ అయిన పెద్ద సినిమా ఇదే కావటంతో భారీ వసూళ్లతో దూసుకుపోతోంది గుంటూరు కారం. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్లోనూ తన మార్కెట్ స్టామినాని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు సూపర్ స్టార్. సంక్రాంతి సందడిని ముందే తీసుకొస్తూ జనవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చింది గుంటూరు కారం. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ మీద ఉన్న అంచనాలతో తొలి రోజు రికార్డు వసూళ్లను సాధించింది ఈ సినిమా. డే 1 94 కోట్లతో మహేష్ కెరీర్ బెస్ట్ ఓపెనర్గా రికార్డ్ క్రియేట్ చేసింది. రెండో రోజు వేరే సినిమాలు రిలీజ్ అయినా మహేష్ జోరు మాత్రం తగ్గలేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది గుంటూరు కారం. రీజనల్ మూవీగానే రిలీజ్ అయిన గుంటూరు కారం రెండో రోజు 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది. 127 కోట్లు వసూలు చేయడమే కాకుండా అన్బీటబుల్ రికార్డ్ని సెట్ చేసింది. మూడో రోజుకు 150 కోట్ల మార్కును కూడా క్రాస్ చేసిన గుంటూరు కారం సంక్రాంతి బరిలో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. పండగ సెలవులు ఇంకా వారం రోజుల పాటు ఉండడంతో ముందు ముందు గుంటూరు కారం మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమంటున్నారు అభిమానులు. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న యంగ్ హీరోలకు హెల్పింగ్ హ్యాండ్ అందిస్తున్నారు మాస్ మహారాజ్ రవితేజ. తన ఇమేజ్ని, స్టార్డమ్ని పక్కన పెట్టి యంగ్ హీరోల సినిమాల్లో స్పెషల్ క్యారెక్టర్స్కి డబ్బింగ్ చెబుతున్నారు. రీసెంట్గా రవితేజ డబ్బింగ్తో రిలీజ్ అయిన ఓ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి నెంబర్స్ రికార్డ్ చేస్తోంది. సంక్రాంతి బరిలో చిన్న సినిమా రిలీజ్ అయి పెద్ద విజయం సాధించిన మూవీ హనుమాన్.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన ఈ సినిమా విషయంలో వినిపించిన స్టార్ నేమ్ రవితేజ. ఈ సినిమాలో కీలకమైన ఒక కోతి పాత్రకు డబ్బింగ్ చెప్పారు రవితేజ. ఆ కోతి కనిపించిన సీన్స్ సినిమా సక్సెస్ లో కీలక పాత్రను పోషించాయి. రీసెంట్ గా తమిళ డబ్బింగ్ మూవీ మహావీరుడు కోసం కూడా తన వాయిస్ ని అరువిచ్చారు మాస్ మహారాజ్. ఈ సినిమాతో హీరోకు వినిపించే అశరీరవాణిగా రవితేజ మాటలు సినిమాకు చాలా హెల్ప్ అయ్యాయి. ఈ ట్రెండ్ ఇప్పుడు మొదలైందేం కాదు. చాలా ఏళ్లుగా యంగ్ జనరేషన్ కి తన వాయిస్ ని అరువిస్తున్నారు రవితేజ. ప్రశాంత్ వర్మ తొలి సినిమా ఆ లో కూడా ఓ చెట్టుకు తన వాయిస్ ని అందించారు. దర్శక ధీరుడు రాజమౌళి సినిమాకు కూడా తన వాయిస్ ని అరువిచ్చారు. సునీల్ హీరోగా రాజమౌళి రూపొందించిన మర్యాద రామన్న సినిమాలో సునీల్ వాడే డొక్కు సైకిల్ కి వాయిస్ అందించి ఆ సినిమా సక్సెస్ లో కీ రోల్ ప్లే చేశారు. సో చూశారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.